హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 7th వీక్ క్లోజింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, ఓటింగ్ ట్రెండ్స్ అనేది మామూలుగా లేవు, బీభత్సమైన హల్చల్ చేస్తూ ఉన్నాయి. అండ్ వీళ్ళు టాప్ లో ఉన్నారంటే వీళ్ళు టాప్ లో ఉన్నారు అని చెప్పేసి రచ్చలేపుతున్నారు. ఇది నిజమా కాదా, అసలు నిజంగా కళ్యాణ్ టాప్ పొజిషన్ లో ఉన్నాడా ఏంటి అనేది అసలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు రివ్యూవర్స్. అంటే వ్యూస్ కోసం చేస్తున్నారా లేకంగా ఇంకా ఇంకేం చేస్తున్నారా తెలియదు, కానీ మొత్తానికైతే రచ్చలేపుతున్నారు. సో నిజంగా వాళ్ళ పొజిషన్స్ ఉన్నారా లేరా, అసలు ఎవరి పొజిషన్ ఎంత స్టేబుల్ గా ఉంది, ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు, క్లోజింగ్ ఓటింగ్ తోటి ఒక క్లారిటీ వచ్చిందంటే ఖచ్చితంగా క్లారిటీ వచ్చింది. సో అవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి, ప్లీజ్ లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాని మీద కూడా ఒక్కొక్కసారి క్లిక్ చేయండి, మన ఛానల్ అయితే కొంచెం పుష్ అవుతుంది, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు పెద్ద బిగ్గెస్ట్ టాపిక్ ఓటింగ్ ఆర్డర్ కంటే కూడా తనుజ వర్సెస్ కళ్యాణ్, కళ్యాణ్ వర్సెస్ తనుజ లాగా తయారైంది. సో నిజంగా అన్అఫిషియల్ ఓట్లకి అఫీషియల్ ఓట్లకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ భీకరంగా డిఫరెన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. అండ్ కళ్యాణ్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు అని కూడా చెప్తున్నారు. సో ఏకంగా అఫీషియల్ ఓట్లలో కళ్యాణ్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు అని చెప్పేసి, అది కూడా పెద్ద డిఫరెన్సెస్ లేదు, బట్ ఉన్నాడు టాప్ పొజిషన్ అని చెప్తున్నారు. బట్ ఇవన్నీ పిఆర్ స్టంట్లే, గుర్తుపెట్టుకోండి. తనుజకి చాలా క్లారిటీగా ఓట్లు పడుతున్నాయి అండ్ చాలా క్లారిటీగా టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా, సో మీరు ఖచ్చితంగా తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని చూసి పానిక్ అయిపోయి భీకరంగా చేయొద్దు. ఇందులో తనుజను నెగిటివ్ చేయడానికి చేసే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది కళ్యాణ్కి అంటే ఓటింగ్ పెంచడానికి కొంతమంది కూడా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. సో నిజంగానే అసలు అంత రేంజ్ డిఫరెన్సెస్ ఉందా అని అంటే ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఉంది. తనుజకి కళ్యాణ్కి చాలా డిఫరెన్సెస్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, క్లోజింగ్ ఓటింగ్ లో చాలా మంది మ్యానికులేషన్ చేస్తారు, క్యాలిక్యులేషన్ చేస్తారు అని చాలా చెప్తున్నారు. ఇన్ని వారాలు రాంది ఇప్పుడు తనుజ లాస్ట్ వీక్ ఈ వీక్ మొత్తానికి డిఫరెన్స్ అయిపోతుంది, డిఫరెంట్ చేస్తున్నారు కూడా. సో వీళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు అంటే కాదు అంటారు, వీళ్ళు కాదు అంటే వాళ్ళు అవును అంటారు. ఇలాగా తయారైతుంది. వీళ్ళే చెప్తారు యూట్యూబ్ పోల్స్ ని మ్యానికులేషన్ చేయలేరు అని చెప్పేసి. అన్ని చెప్పినా ఏది చెప్పినా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు చెప్పాలనుకునేది మాత్రమే చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ఇప్పుడున్న అఫీషియల్ ఓటింగ్ అనుకుంటారా ఇంకెలా అనుకుంటారో తెలియదు, టాప్ పొజిషన్ అయితే ఖచ్చితంగా తనుజానే ఉంది, ఇది రాసి పెట్టుకోండి. సో చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నది, అయితే మనకు కూడా తెలిసిన ఇన్ఫో ప్రకారంగా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈసారి ఓటింగ్ లైన్స్ లలో చాలా డిఫరెన్సెస్ జరిగాయి, కాదనట్లే. ఎక్కువ ఓట్లు అనేది పడలేదంట అని చెప్తున్నారు, బట్ హ్యూజ్ ఓటింగ్ అనేది జరిగింది. సో ఇది గుర్తు పెట్టుకోండి. టాప్ పొజిషన్ కళ్యాణ్, మన తనుజ ఉంటే సెకండ్ పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. సో కళ్యాణ్ యాజ్ యూజువల్ గా అదే పర్సెంటేజ్ అంతే ఓటింగ్ తోటి ఉన్నాడు. అసలు ఈ ఓటింగ్ అనేది అసలు గేమ్ కి, అసలు వీళ్ళు చేసేదానికి ఇక్కడ పడుతున్న ఓటింగ్ కి ఎలాంటి సంబంధం లేదు. ఎవరి కాళ్ళు గట్టిగా ఫ్యాన్ బేస్ పెట్టుకున్నారు, ఎవరి కాళ్ళు పిఆర్లు గట్టిగా ఉన్నాయి. సో కామనర్స్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, సెలబ్రిటీస్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతకు మించి ఓటింగ్ అనేది నడుస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఆ పిఆర్ల వల్లనే జరుగుతుంది. పిఆర్లే మ్యాజిక్లు చేస్తూ ఉన్నారు. సో కళ్యాణ్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు అని కూడా ఇదే జరుగుతుంది. బట్ అది తనుజ పిఆర్ స్ట్రాటజీ అవ్వచ్చు, లేదు అనంటే కొంతమంది కావాల్సుకుని కళ్యాణ్ ని లేపడానికి ఏదో చేస్తున్నారు, తనుజకి ఓటింగ్ అనేది పెంచడానికి ట్రై చేస్తున్నారు. సరే, ఆల్రెడీ టాప్ లో ఉన్నప్పుడు ఓటింగ్ పెంచాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ కళ్యాణ్ కి దెబ్బడిపోయే ఛాన్సెస్ ఉంది. అండ్ పిఆర్ కూడా గట్టిగానే ఉంది అని చెప్పేసి అని అన్నారు కదా, సో పిఆర్లు కూడా గట్టిగానే ఉంటారు. సో చూడాలి ఏం జరగబోతుంది అని. సో థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం దివ్యానే ఉంది. ఎవరు ఎన్నన్నా ఏమనుకున్నా కూడా దివ్య టాప్ పొజిషన్ లో లీడ్ చేస్తుంది. అండ్ సంజన గారు ఏదైతే చేస్తున్నారో ఆమె నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఆమెకు కూడా భీకరమైన పిఆర్ ఉంది. సో భీకరమైన పిఆర్ ఉన్నా కూడా సంజన విషయంలో ఏంటంటే మరీ రూడ్ గా బిహేవ్ చేస్తున్నట్టుగా, రూడ్ గా మాటలు వదిలేస్తున్నట్టుగా అది బాగా వర్కౌట్ అవుతుంది. జనాలు ఎదుటి వాళ్ళు దాన్ని బాగా వాడుకుంటున్నారు. సో ఈమె చేయకపోయినా ఈమె చేసింది ఇంత అయితే, ఘోరంత అయితే వాళ్ళు చూపించేది కొండంతలాగా తయారైతుంది. బట్ ఈమె విషయంలో కూడా ఏం తక్కువ ఏం తీసుకోదు అనమాట. సో అలా ఏ పాజిటివిటీ ఏ నెగిటివిటీ అని కాకుండా ఒక క్లారిటీ తోటి వెళ్తుంది దివ్య ఓటింగ్ మాత్రమే. సో దివ్య థర్డ్ పొజిషన్ లో ఉంది అండ్ చాలా క్లారిటీ ఓటింగ్ అనేది పడుతుంది దివ్యకి.
ఇది కూడా మోస్ట్లీ నేను చెప్పేది ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటది. అండ్ వితౌట్ మిస్డ్ కాల్ డేటా. సో గుర్తుపెట్టుకోండి, వితౌట్ మిస్డ్ కాల్ డేటా. సో అంత హైప్ క్రియేట్ అయ్యే అంత మిస్డ్ కాల్ కూడా అంత హైప్ అనేది హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే లేదు ఈ వారం అయితే ఖచ్చితంగా. సో చాలా మంది చాలా విషయాలు చెప్తున్నారు. నేను చాలా సార్లు కూడా చెప్పాను, బాటమ్ ఏదైతే ఉందో అది అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు, అండ్ టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, పెద్ద వేరియేషన్ చూపించకుండా అక్కడక్కడే తిప్పుతూ ఉంటారు అనేది కూడా క్లారిటీగా చెప్పాను. సో దివ్య థర్డ్ పొజిషన్ ఉంటే ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి మళ్ళీ సంజన అనే వచ్చింది, అండ్ సంజనకి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ రీతు ఉండే నిన్నటి వరకు ఫోర్త్ పొజిషన్ కి వచ్చేసరికి ఇప్పుడు మాత్రం సంజన మళ్ళీ కమ్ బ్యాక్ వచ్చి ఫోర్త్ పొజిషన్ లోనే స్టేబుల్ గా ఉంది. అండ్ సంజన దగ్గర నుంచి ఓటింగ్ చేంజ్ అవ్వబోతుందా అంటే చేంజింగ్ పెద్దగా ఏం లేదు, కాన్స్టెంట్ ఓటింగ్ అనేది ఖచ్చితంగా పడుతూ ఉంది అనమాట. సో ఇది అవుతుంది ఇది కాదు అనే ఫీలింగ్ ఏమీ లేదు, చాలా క్లారిటీగా ముందుకెళ్తుంది, క్లారిటీ ఓటింగ్ అనేది నడుస్తుంది. ఇది ఎంతకు మంచి చెప్పాల్సిన అవసరం ఏం లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మొత్తానికి సంజన ఫోర్త్ పొజిషన్ కి వచ్చింది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి రీతు ఉంది. సో ఫిఫ్త్ పొజిషన్ లో రీతు ఉంది. రీతు కూడా మంచి డీసెంట్ ఓటింగ్ పడుతుంది అనంట. ఓకే, పర్లేదు. ప్రీవియస్ తో పోల్చుకుంటే రీతుకి చాలా బెటర్మెంట్ ఓటింగ్ పడుతుంది అనే చెప్పొచ్చు. అందులో పాపం డెమోన్ కి రీతుకి గొడవ అయిపోయింది కదా, దానివల్ల ఓట్లు ఏమన్నా అటు స్ప్లిట్ అయిపోతుందా అంటే, సో డెమోన్ కి భీకరంగా ఓట్ బ్యాంక్ అయితే ఏమీ లేదు, పెద్ద చేంజెస్ జరగడానికి. ఆయనకు 5-6% ఉంది. ఆ 5-6% లో ఆయన నచ్చే వాళ్ళు, ఆయన ఈమెకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఏ 1% పడుతూ ఉంటది. అందులో వీళ్ళిద్దరు గొడవ అవుతున్నారు, కొన్ని విషయాలు డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. అది వాళ్ళ మంచి కోసమే అని చెప్పేసి ఆలోచిస్తే బెటర్ అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. అండ్ రీతు కూడా మంచి కంటెంట్ ఇవ్వాలనుకుంటే నిన్న ఎమోషనల్ గా బీభత్సంగా ఎమోషనల్ అయిపోతుంది. కొన్ని విషయాలు వర్కౌట్ అయ్యట్లేదురా, మనం కూడా పర్ఫార్మెన్స్ చేయాలరా అన్నట్టు ఫీలింగ్ ఉంటది. బట్ అంత రీతు దగ్గర నుంచి అంత ఎమోషనల్ బాండింగ్ అనేది అంత కష్టం, అది ఊహించకూడదు. మీరు ఊహించారు అని అంటే అది మీ ప్రాబ్లమే. సో అంతకుమించి ఏం చేసేది ఏం లేదు. తర్వాత వచ్చేసరికి రాము రాథోడ్ ఉన్నాడు. ఇది అఫీషియల్ ఓటింగ్ కి చాలా దగ్గరగా ఉంటదని పదే చెప్తున్నాను కదా. సో రాము కూడా సేఫ్ జోన్ అంటే సేఫ్ జోన్ లోనే ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ ఏదన్నా తిమ్మిని బొమ్మి చేయాలి, ఎవరినైనా సేవ్ చేయాలి, ఒక్క వారం అయింది కదా ఏమన్నా సేవ్ చేయాలి, పెద్ద ఓటింగ్ డిఫరెన్సెస్ అయితే లేవంట రాముకిను. బాటమ్ 3 లో ఉన్న అందరికి ముగ్గురికి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదంట. రాముకి అట్లీస్ట్ స్టేబుల్ ఓటింగ్ పడ్డాది అని చెప్పేసి అనుకున్నాము, అండ్ అంతకు మించి పడ్డాది అని కూడా అనుకున్నాం. తీరా చూసుకుంటే ఏమైంది అంటే మోస్ట్లీ దగ్గరగా ఓటింగ్ అనేది చాలా దగ్గర ఉండదు. మరి ఏంటో అర్థం కాలేదు. సో రాము అండ్ 6th పొజిషన్ లో ఉన్నాడు. 7th 8th పొజిషన్ సేమ్ గా ఉంది. నేను ముందు నుంచి కూడా చెప్పాను రమ్యకి అండ్ సాయికి. అండ్ రమ్య కొంచెం బెటర్మెంట్ ఓటింగ్ పడ్డాది అని చెప్పాము. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మాత్రం సేమ్ గా ఉంది అనమాట. ఈ బాటమ్ 3 ఉన్నారు కదా, రాము, రమ్య, సాయి, ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉండబోతుంది. అండ్ ఇది ఫిక్స్, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేయబోయింది ఎవరు అని అంటే ఖచ్చితంగా సాయి గాని, రమ్య గాని, రాము గాని, ఈ ముగ్గురులో ఉంటారు. బట్ అయ్యి ఛాన్సెస్ ఉంది 99%. అండ్ ఎడ్జ్ లో ఉంది మాత్రం ఖచ్చితంగా రమ్య అండ్ సాయి అనమాట. చాలా మంది రమ్యని తీసుకెళ్లి 2nd పొజిషన్ లో కూడా పెడుతున్నారు. వాళ్ళదేం పోయింది, పెడతారు, ఏదైనా చేస్తారు, వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ ఉంటారు అనమాట. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్స్ అయితే టాప్ పొజిషన్ లోనే తనుజానే ఉంది. అండ్ 2nd పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. 3rd పొజిషన్ దివ్య, 4th పొజిషన్ వచ్చేసరికి సంజన, 5th పొజిషన్ వచ్చేసరికి రీతు, 6th పొజిషన్ వచ్చేసరికి రాము, 7th పొజిషన్ రమ్య అండ్ 8th పొజిషన్ సాయి. సో ఇద్దరికి పెద్ద డిఫరెన్స్, ముగ్గురికి డిఫరెన్సెస్ అయితే పెద్దగా ఏం లేదు. బట్ వీళ్ళిద్దరితో పోల్చుకుంటే, రమ్యకి సాయితో పోల్చుకుంటే మాత్రం రాము కొంచెం బెటర్మెంట్ లో ఉండు, కొంచెం అంటే కొంచెం, అతి భారీగా అయితే కాదు. సో ఇది అన్నమాట ఓటింగ్ ఆర్డర్స్ అయితే. సో 7th వీక్ క్లోజింగ్ అనేది ఈ రేంజ్ లో ఉంది. అండ్ తనుజ మీద అండ్ కళ్యాణ్ మీద బీభత్సంగా పిఆర్ స్టంట్లు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా మీరు జెన్యూన్ ఆడియన్స్, మీరు అస్సలు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్లు వేసుకోండి. ఈ చూసేసి భయపడిపోయి జిమ్మిక్లు మ్యాజిక్లు చేస్తున్నారు అని చెప్పేసి అనవసరంగా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళిద్దరు స్టేబుల్ ఓటింగ్ పడుతుంది కాబట్టి వీళ్ళు చెప్పేవాళ్ళు కూడా కింద మీద పడి చెప్తున్నారు. సో త్రూ అవుట్ వీక్ మొత్తం కంప్లీట్ గా తనుజాని టాప్ లో ఉంది. ఇది రాసి పెట్టుకోండి. నేను పిఆర్ అనుకుంటారు, ఏమనుకుంటారు, ఎవడేమని అనుకోండి, పర్లేదు.
బట్ ఏంటంటే సిచ్యువేషన్ ఖచ్చితంగా హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి ఇది క్లారిటీ ఇస్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.